కోహినూర్ డైమండ్కి ఎంత హిస్టరీ ఉందో మనం తాగే కాఫీకి కూడా అంత హిస్టరీ ఉందని మీకు తెలుసా? తెలియకపోతే చెప్తాను వినండి. 9వ శతాబ్దంలో ఇథియోపియాలో కల్దీ అనే ఒక మేకల కాపరి ఉండేవాడు. ఆ కల్దీ రోజు మేకలు కాస్తూ కొండెక్కేవాడు. అలా వెళ్తుంటే ఒకరోజు ఆ మేకలు ఒక చెట్టుకు ఉన్న ఎర్రని పండ్లను తిని హ్యాపీగా అరవడం దూకడం మొదలుపెట్టాయి. అయితే ఆ కల్దీ ఆ మొక్కను చూసి తను కూడా ఆ పండ్లను తిన్నాడు. క్షణాల్లో అద్భుతం, ఏదో తెలియని హ్యాపీనెస్, వాడిలో లేజినెస్ మొత్తం పోయాయి. వాడి మైండ్ చాలా ప్రశాంతంగా మారి ప్రపంచం చాలా క్లియర్గా కనబడుతుంది. ఆ తర్వాత ఈ పండ్లలో ఏదో మాయ ఉందని ఆ ఊరిలో ఉన్న ఒక మాంక్ దగ్గరికి తీసుకొని పోయాడు. ఆ మాంక్ వాటిని చూసి ఇవేవో రాక్షస పండ్లు అని చెప్పి మంటల్లో పడేశాడు. అలా మంటల్లో పడినవి మంచి సువాసన వచ్చాయి. అప్పుడు అవి బయటికి తీసి వేడి నీళ్ళల్లో వేసుకొని తాగారు. అది అద్భుతంగా అనిపించింది. అక్కడే ఫస్ట్ కాఫీ తయారైంది. అలా ఆ మాంక్స్ ఆ కాఫీ బీన్స్ని వేడి నీళ్ళల్లో వేసుకొని తాగి రాత్రంతా ప్రార్థనలు చేసేవారు. అలా మాంక్స్ వారితో పాటు ఆ కాఫీ బీన్స్ని తీసుకెళ్ళేవారు. అలా కాఫీ బీన్స్ యెమెన్కి చేరింది. ఆ తర్వాత యెమెన్లో రాజకుటుంబీకులు కాఫీ తాగడం మొదలుపెట్టారు. తర్వాత కాఫీ ఒక రాయల్ డ్రింక్గా మారింది. అప్పుడు కాఫీ కల్టివేషన్ స్టార్ట్ అయింది. తర్వాత కాఫీ వాళ్ళకు ఒక సంపదగా బంగారంలా మారింది. యెమెన్ పీపుల్ వేరే దేశాలకి వేయించిన విత్తనాలు మాత్రమే ఎగుమతి చేసేవారు. ఎందుకంటే పచ్చి విత్తనాలు పంపిస్తే అందరూ కల్టివేషన్ స్టార్ట్ చేస్తారని. అలా చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న కాఫీ బీన్స్కి విలువ లేకుండా పోతుందని వాళ్ళ భయం. అయితే 17వ శతాబ్దంలో బాబా బుడాన్ అనే ఒక భారతీయుడు ఇస్లాం ఉత్సవాల్లో భాగంగా యెమెన్కి వెళ్ళాడు. అక్కడ ఒక సందర్భంలో కాఫీ తాగాడు. అద్భుతంగా అనిపించింది. ఆ కాఫీ బీన్స్ తనతో పాటు తీసుకువద్దామని అనుకున్నాడు. కానీ అక్కడి ప్రజలు నిరాకరించడంతో బాబా బుడాన్ ఎవరికీ తెలియకుండా ఒక 7 కాఫీ బీన్స్ పచ్చి విత్తనాలను దొంగలించాడు. అలా దొంగలించిన విత్తనాలు తన గడ్డంలో బట్టల్లో దాచుకొని ఇండియాకి తీసుకొచ్చాడు. అలా దొంగలించి తెచ్చిన కాఫీ బీన్స్ కర్ణాటకలో నాటాడు. అలా కాఫీ కల్టివేషన్ ఇండియాలో స్టార్ట్ అయింది. అలా కాఫీ ఇథియోపియా నుండి ఇండియాకి, మన ఇంటికి కూడా వచ్చింది. దాదాపు ప్రపంచంలో ఇప్పుడు సుమారు 100 రకాల కాఫీలు ఉన్నాయి. నిజానికి కాఫీ చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మనం తాగే కాఫీకి ఇంత చరిత్ర ఉంది. ఎప్పుడైనా తాగేటప్పుడు సరదాగా గుర్తు చేసుకోండి.